హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా కొత్త బ్లాగ్కి కిచ్చు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, అందరు బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతి మా ఇంట్లో అన్ని పండగ, అన్ని భోగి కొనుగో అన్నీ అయిపోయింది. చూడండి, ఇవాళ శుక్రవారం కదా. చూడండి, మా అమ్మ అల్లం కూర చేస్తుంది. మీకు చూపెడతాను అలా చెయ్యాలో. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ టమాటాలు కట్ చేస్తుంది, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసింది. చూడండి, ఇక్కడ చారు చేసింది, చారు మెరుగుతుంది, అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు నూనె వేసిన చూడండి కడాయిలో. చూడండి, కడాయిలో నూనె వేసింది, కడాయి వేడి అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు వేగింది. మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. 1 స్పూన్, 2 స్పూన్ వేసుకోవచ్చు మీరు. రేపు మీ ఇంట్లో ఉండవు. రేపు శనివారం మా అక్క కొడుకు రేపు పుట్టినరోజు, ఫస్ట్ పుట్టినరోజు భోజు కదా. రేపు వెళ్తాం, మాణిక్పూర్కి వెళ్ళిపోతాం. మాణిక్పూర్కి చారు చదువుతుంది. చారు గెలిచిదా చూడండి, చారు గెలుపుదాం. చారు చూసారా? చారు ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయ తెల్లుల్లి ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ బాగా వేసిన తర్వాత టమాటాలు వేసుకుందాం. చూడండి, మా అమ్మ దంపుల తొక్కలు తీసి ఉంచినది, చూపెడతాను. చూడండి, దంపుల తొక్కలు తీసి ఉంచినది. ఇది కొత్తిమీర ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ టమాటాలు కోసినది. టమాటాలు ఇది బాగా ఏది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు పండగలో ఏ పిండొడియాలు ఏటేటి చేసి నాకు కామెంట్లు రాయండి. మీరు పండగ అలా చేసుకున్నారు, మీరు సారీ ఫ్రెండ్స్, నాకు చెప్పడం రాలేదు. మీరు పిండొంటలు ఏటేటి చేసుకున్నారు నాకు కామెంట్లు రాయండి. చూడండి, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. నాకు పిండొంటలని కామెంట్లు రాయండి ఏటేటి చేసుకున్నారు. మాది పిండొంటలు ఏటేటి చేశారంటే, మాది ఇది జంతికలు, ఇంకా బూర్లు, అప్పాలు, ఇంకా కక్కర అంటారు కదా, కక్కర. ఇంకా మాది మామూలుగా ఇంటికే ఇంకా సున్నుండలు చేసింది మా అమ్మ. ఇంటికే చేసింది. అప్పాలు, పల్లీలు అన్నీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అది పండగ అన్నీ అయిపోయింది. మీరు ఏటేటి పిండి వంటలు చేశారు మాకు కామెంట్లు రాయండి. మీరు అలాగ పండగ జరిపించారో మాకు కామెంట్ నాకు చెప్పండి. నేను పండగ రోజు వీడియో తీయలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. అందరు చుట్టాలు వచ్చి ఉండాలి కదా, చాలా గాలిగా ఉండాలి. చూడండి, టమాటాలు వేసారు. టమాటాలు వేగిన తర్వాత చూపెడతాను మీకు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా వేగిపోయి ఇప్పుడు పసుపు గుండ వేసుకుంటాం. 1 స్పూన్, ఒక 1 స్పూన్ నవ్వు వేసుకుంటారు పసుపు గుండ. కారం గుండ వేసుకుంటారు. కారం గుండ 2 స్పూన్లు వేసుకోండి. 1, 2. చూడండి, మా ఇంట్లో అందరూ ఎక్కువ కారం తింటారు కదా, మా అమ్మ ఇంత కారం వేసింది.
మీరు ఇది ఇంట్లో కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ పెద్ద పెద్ద దుంపలు కట్ చేసింది కదా, ఇంకా కాస్ట్ ఉంది దుంపలకి. ఇంకా నీళ్ళు వేస్తాము. దుంపలు 4 వేసాను, ఎక్కువ వేస్తా కలపలేను కదా, అందుకే మా అమ్మ కలుపుతుంది. మీకు దుంపలు అక్కడ కనిపిస్తుందా అని కలిపిస్తాను. చూడండి చారు, అమ్మ చారు గిన్నె సెరింగ్ చేయమ్మా, అక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చారు మెరుగుతుంది. దాంట్లో మా అమ్మ ఇప్పుడు దుంపలు కాస్తుంది కదా, దుంపలు వేసి కలుపుతుంది. చూడండి మాది ఎనీ టైం నీళ్ళు వస్తుంటుందండి. చూడండి నీళ్ళు నింపుతుంది మా అమ్మ. చూడండి మా అమ్మ దుంపలు వేస్తుంది. మా అమ్మ దుంపలు కలుపుతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. మా అమ్మ నీళ్ళు వేస్తుంది. మీరు తిన్నుంటారు, ఊర్లో దొయ్యబర ఆలుదం దొరుకుతుంది ఎక్కువ. మాది బరంపూలు కొంచెం ఎక్కువ దొరుకుతుంది ఆ ఆలుదమ్మ ఇది. మా అమ్మకి ఇప్పుడు నేను డబ్బులు అడుగుతుండాలి ₹1 ఆలుదమ్కి. నాకు ఆలుదమ్ తినిపించింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడు ఉప్పు వేస్తుంది. మీ స్వాద ప్రకారం మీరు వేసుకోవచ్చు ఉప్పు. ఇది మొదలుగా అమ్మ బాగుంది. చూడండి ఉప్పు వేసింది మా అమ్మ. దీని మీద చూడండి మా అమ్మ నీళ్ళు వేసింది, మెరుగుతుంది ఇది. చూడండి చారు మెరుగుతుంది. మా ఇంట్లో టీ పెడతానండి. చూడండి మా అమ్మ ఇక్కడ బాక్స్ ఎద్దుకున్నది. ఇక్కడ నా పుస్తకాలు ఉన్నాయి, +2 ఫస్ట్ ఇయర్వి. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి చూడండి మా దేవుడికి చూడండి, చూసుంటారు మీరు. మీ టీవీ చూస్తున్నారు సీరియల్. కొంచెం నీళ్ళు తాగుదాం ఫ్రెండ్స్. చూడండి మా తాత నాన్నం పొట్టెట్టుండాలి పండక్కి. ఇప్పుడు దాకా పూలమాల ఉంది. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మెరిగిపోయింది బాగా. ఆలుదమ్ కర్రీ రెడీ. చూడండి మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు ఆలుదమ్ కూర. చూడండి గేదెతో ఒకసారి కలుపుతాను. చూడండి ఆలుదమ్ కూర చూసారా ఫ్రెండ్స్, ఇది మెరిగిన తర్వాత కూర రైట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మా అమ్మ వద్దు కొత్తిమీర కొంచెం వేసేదాం. చూడండి కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, ఆలుదమ్ కూర పూర రెడీ. మీరు ఇంట్లో కూడా ఇది చూసుకోండి, ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్న తర్వాత నాకు కామెంట్ రాయండి. అలాగే అందరూ ఏడుతున్నారు పండగలో మీరు ఏడు పిండి
పిండి వంటలు చేసిన అన్నీ మీరు నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బ్లాగులు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.